నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రైతులకు ఇచ్చే యూరియా సరఫరా తీరును పరిశీలించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సౌత్ మోపూరు గ్రామంలో గురువారం ఉదయం యూరియా సరఫరాకు సంబంధించిన సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల ప్రకారం రైతులు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రతి గ్రామంలో యూరియా సరఫరాపై సమగ్ర పర్యవేక్షణ జరుగుతోంది. ఈ క్రమంలో సౌత్ మోపూరులో రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్న సమావేశంలో రైతులకు అవసరమైన యూరియా పంపిణీని అందరూ సమన్వయంతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా ప్రతి రైతుకి కావలసినంత యూరియా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ గ్రామంలో యూరియాకి సంబంధించిన పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఎలా జరుగుతుంది, ఎంత స్టాక్ ఉంది, రైతులతో మాట్లాడి యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు సౌత్ మోపూర్లో అందరితో కలిసి సౌత్ మోపూర్ గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరితో కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా చూశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏ రైతు కూడా యూరియా గురించి ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది రాదు కూడా. దీని గురించి చాలా మంది చాలా పుకార్లు, చాలా వదంతులు కూడా మంది మాట్లాడచ్చు. దయచేసి రైతులు ఎవరు కూడా నమ్మవద్దు. గత వారం రోజుల క్రితం కూడా యూరియా పైన ఎండిఓ గారి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా విఏఓలు, సొసైటీలు, సొసైటీ అధ్యక్షులు, సొసైటీ సిఇఓలు అందరితో కూడా అందరి సమక్షంలో కూడా చర్చించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా యూరియాకు సంబంధించి ప్రతి నిత్యం కూడా పర్యవేక్షిస్తున్నాం. నియోజకవర్గానికి సంబంధించి అప్రాక్సిమేట్లీ దాదాపు 23-24 వేల ఎకరా పంట వేస్తారు. దానికి సంబంధించి 2400 నుంచి 2500 టన్నుల వరకు యూరియా అవసరం ఉంటుందని అగ్రికల్చర్ అధికారులు అంచనా వేశారు. దాని ప్రకారం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ, అదేవిధంగా సొసైటీల్లో కానీ 700 టన్నుల స్టాక్ కూడా ఇప్పటికే ఉంది. అదేవిధంగా ఎవరైతే పంట వేశారో, పంట వేసిన ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చున్నారు. పంట వేసిన రైతు ఎవరు కూడా యూరియా లేదు అనే మాట వినకూడదు, రాకూడదు అని కూడా చెప్పున్నారు. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా మీటింగ్ చేసినప్పుడు కూడా చెప్పా, పట్టాదారులైనా, అనుభవదారులైనా, అదేవిధంగా ఎక్కడన్నా ఇతరితర పొలాల్లో, శివాయిల్లో కానీ ఎక్కడన్నా వేసినా కూడా దానికి కూడా కొన్ని మార్గదర్శకాలు చెప్పి దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా యూరియా ఇవ్వాలని చెప్పాం. ఆ విధంగానే యూరియా ఇస్తున్నారు. ఎక్కడ యూరియాకి సంబంధించి ఇతరితర కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరికి కూడా అండగా ఉంటుంది. ఈ రోజుకి సంబంధించి యూరియా ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది. అన్ని దగ్గరలో కూడా స్టాక్ ఉంది. రైతులు మరొకసారి చెప్తున్నా, ఎవరు దీని గురించి ఆలోచించవద్దు, ఆందోళన చెందవద్దు. పంట వేసిన ప్రతి రైతుకు కూడా యూరియా అందిస్తామని
మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మీడియా ద్వారా కూడా మరొకసారి స్పష్టం చేస్తాను. ధన్యవాదాలు.